మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఈ వేదిక ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, సార్ మేము ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో తెలియదు సార్, కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పొందడం మేము ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో మాకు కూడా తెలియదు. సో మా దళిద్రం దాపరమై మేము మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్నన్ని రోజులు కనీసం మీరు కొత్త రూల్స్ పెట్టకుండా ఉన్న రూల్స్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే చాలు. మీరు 6 గ్యారెంటీలు అన్నారు కదా, అవి అమలు చేయకున్నా పర్లేదు, ప్రజలు బాగానే ఉన్నారు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయకున్నా పర్లేదు, కానీ దయచేసి ఇలాంటి తలతిక్క నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పటికే ఆటో డ్రైవర్లు అపారమైన ఆర్థిక ఇబ్బందుల్లో క్షోభాల్లో పడి ఎంతోమంది ఉరేసుకొని ఆత్మహత్యలకి పాల్పడి చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళ పొట్ట ఇంకొకసారి కొట్టకూడదు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆటో డ్రైవర్ మహాసోదరులారా, మనం కూడా ఇంకొక తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ముందుకెళ్లాల్సి వస్తుందేమో. దయచేసి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి.